రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పార్టీ కార్యక్రమాలు నాయకులు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. కడప జిల్లా వ్యాప్తంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని రహరీతియా ఫంక్షన్ హాల్లో టీడీపీ నేతలు అమీర్ బాబు, అలాం ఖాన్, పల్లి లక్ష్మీరెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి కార్యకర్తలకి పంచిపెట్టారు. తెలుగుదేశం పార్టీ స్థాపించిన 9 నెలలకే అధికారంలోకి వచ్చిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది ఒక్క తెలుగుదేశం పార్టీయేనని కొనియాడారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 42 సంవత్సరాలు పూర్తి కావస్తున్న సందర్భంలో ఈరోజు వచ్చేసి కడప నియోజకవర్గంలో రహంత్యా కన్వెన్షన్ హాల్లో నాయకులు కార్యకర్తల సమక్షంలో అందరం కూడా ఒక వేడుకలాగా ఈ ఆవిర్భావ దినోత్సవం చేసుకోవడం జరిగింది. ఈరోజు చరిత్రలో నిలిచిపోయే రోజు. ఎందుకంటే 35 సంవత్సరాలు ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని కాంగ్రెస్ పరిపాలన కూకటి వేళ్లతో పెకిలించి పార్టీ స్థాపించిన 9 నెలలకే నందమూరి తారక రామారావు గారు అధికారంలో వచ్చింది. ప్రపంచంలో ఏదైనా ఒక ప్రాంతం ఉన్నదంటే అది కేవలము ఆంధ్ర రాష్ట్రము. అటువంటి ఆంధ్ర రాష్ట్రంలో నందమూరి తారక రామారావు గారు జన్మించడము మన అందరి కూడా గర్వకారణము, ఒక అదృష్టం కూడా. ఎందుకంటే ఆయన పార్టీ స్థాపించింది కూడు గుడ్డ ఇళ్ళు. ప్రతి ఒక్క పేదవానికి కూడా కూడు గుడ్డ ఇళ్ళు సమకూర్చాలా, అందరూ కూడా బాగుంటేనే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, ఆ జిల్లా అభివృద్ధి చెందుతుంది, ఆ రాష్ట్రము దేశం అభివృద్ధి చెందుతుందనే ఒక ఉద్దేశంతో పార్టీ నేడు గుడ్ ఫ్రైడే